కొత్తగా రికార్డు అంటే తెలంగాణ సంబంధించి ఒక కొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇక ఆ విషయం అట్లుంచితే మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధము మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతోందంటూ ఒక ఏమంటారు ఒక డేంజర్ జోన్లో ఉన్నామని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. ఈ మూడో ప్రపంచ యుద్ధం కనుక ఈ రెండు దేశాల మధ్యలో కనుక యుద్ధం జరిగితే మనం అందరం కూడా ఒక ఏమంటారు డేంజర్ జోనే ప్రపంచం అంతా కూడా మునిగిపోయే ఇదే ఉంటుంది. ఎందుకంటే భారీ భారీ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ అణుబాంబులు అవన్నీ పేల్స్తే భారీ మూల్యం తప్పదు. అటు ఇరాన్కైనా ఇరాక్కైనా ఇజ్రాయెల్కైనా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే కనుక భారీ ప్రాణ నష్టము, దేశాలు ప్రపంచాలే మునిగిపోయేలాగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతుంది. రంగంలోకి అగ్రదేశాలుగా చెప్పుకున్నటువంటి బ్రిటన్ అమెరికా కూడా రంగంలోకి దిగిన. ఇప్పటికే పశ్చిమాసియాలో బ్రిటన్ దేశము ఆ ఫైటర్ జెట్లు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ మోహరిస్తూ ఉంది. మరోవైపు టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చిండు. మా జోలికి వస్తే మంచిగా ఉండదు, మా దేశం మీద ఏమైనా మీరు దాడులు చేయాలి, బాంబులు వేయాలి, ఏమైనా వైమానిక దాడులు ఇట్లా చేయాలి, కానీ మేము తిరగవార్త మాత్రం మంచిగా ఉండదు. ఎట్టు అసలు మీరు ఊహించని రీతిలో కనీ విని ఎరగని రీతిలో స్పందిస్తాం, మొత్తం వేడికాడికి బూర్ది చేస్తామనే రేంజ్లో ట్రంప్ కూడా తీవ్ర హెచ్చరికలు చేసిండు. మరోవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు వాళ్ళు ఎట్లయితే మాట్లాడుకొని చర్చలు చేసుకొని శాంతి చర్చలు చేసుకొని వాళ్ళు యుద్ధాన్ని ఆపుకున్నారు, మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. అవసరమైతే నేను పెద్ద మనిషిలోకి వస్తా, మీ రెండు దేశాల మధ్య పంచాయతీ ఏది ఉందో అది మాట్లాడతా అని చెప్పేసి ట్రంప్ ఇంకో కామెంట్ కూడా చేసిండు. అయితే ఆ రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగితేనే అమెరికాకు అందులో ఏలు పెట్టి దాని మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుంది. కాబట్టి అటు మాట్లాడుతూ ఇటు మా జోలికి వస్తే మంచిగా ఉండదు, మేము కూడా యుద్ధానికి రెడీ అన్నట్టుగా మరోవైపు ఇది చేస్తూ ఉన్నాడు. యుద్ధంలో చేరాలి అమెరికా, బ్రిటన్ యుద్ధంలో రావాలని చెప్పేసి ఇజ్రాయెల్ కోరుతూ ఉంది. ఇరాన్ మీద వాళ్ళు చేస్తున్న దాడులకు మీరు మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి అమెరికాను బ్రిటన్ను ఇజ్రాయెల్ అయితే కోరుతూ ఉంది. ఇప్పటికే ఇరాన్ ఎనర్జీ మీద ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి గ్యాసు ఏమంటారు గ్యాస్ చమురు కేంద్రాలు, గ్యాస్ తయారీ కేంద్రాలు వీటి మీద దాడి చేసి ఇప్పటికే దాని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది. దాంతోపాటే ఆర్థిక మూలాలు టార్గెట్గా ఇరాన్ అనగానే మనకు అక్కడ నుంచి పెట్రోలు, గ్యాసు, డీజిల్ ఇట్లాంటి చెమురు వస్తుంది. వాటి మీద అంటే వాటికే అవే వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచ దేశాలకు అక్కడి నుంచే ఈ చమురు వస్తుంది. కాబట్టి వాటినే దెబ్బ కొట్టే దిశగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. మొత్తానికి కూడా అణుశక్తిని తన దగ్గర ఉన్న అణుశక్తిని మొత్తాన్ని ఇరాన్ మీద ప్రయోగించి మొత్తం ఇది చేసే ఇది ఉంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, చాలా ముఖ్యమైనటువంటి చీఫ్ సెక్రటరీ ఇవన్నీ కూడా అక్కడ ధ్వంసం చేసింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేసింది. రక్షణ శాఖ ఆఫీసును ధ్వంసం చేసింది. అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం మీద కూడా ఆ ఉత్పత్తులు ఏవైతే ఉంటుందో ఆ కాంపౌండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సెల్ ఫోన్లు ఇట్లాంటివి వాటి అన్నిటి మీద కూడా అక్కడ తయారు చేసే దాని మీద కూడా దాడి చేసి దాని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది. వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ మీద కూడా ఇరాన్ క్షిపణులు పడ్డాయి ఇజ్రాయెల్లో. ఇక మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ అనే యుద్ధం ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇందులో రెండు ప్రధాన దేశాలు అగ్రరాజ్యాలు బ్రిటన్ అమెరికా కూడా వేలు పెడుతున్నాయి. కాబట్టి ఇది దేనికి దారితీస్తా అని చెప్పేసి ప్రపంచ దేశాలు విమర్శకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇరాన్కి అయితే కష్టాలు నష్టాలే ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ కూడా ఇరాన్కి వ్యతిరేకంగానే ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండే దిశగానే ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి సో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ ఆపితేనే మేము ఆపుతామని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది మా మీద, వాళ్ళు ఆపితే మేము ఆపుతామంటుంది. ఇజ్రాయెల్ ఏమో ట్రంప్ ఒక దిక్కు రెచ్చగొడతా ఉన్నాడు. మరోవైపు అమెరికాలోనే ఈ ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతోటి వాషింగ్టన్ మొత్తం నిరసనకారులు అందరూ రోడ్ల మీదకి వచ్చి లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా దేనికి దారితీస్తాయో చూడాలి. మొత్తం ఇరాన్ ఫైటర్ జెట్ను పేల్చేసింది ఇజ్రాయెల్. ఇక్కడ మొత్తం కూడా తలగబడుతుంది. ఇట్లనే కనుక యుద్ధం కొనసాగితే $150 చమురు రేట్లు పెరుగుతాయి. 5 నెలల గరిష్ట స్థాయికి ఇప్పటికే పెరిగినాయి. ఇది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఆళ్ళు కొట్లాడుకుంటే మన నెత్తిలో పడుతుంది ఆ భారం అంతా. చమురు రేట్లు ఇప్పటికే 5 నెలల గరిష్ట స్థాయికి ధరలు పెరిగినాయంటే ఇక రేపు ఈ యుద్ధం ఇట్నే కొనసాగితే లీటర్ పెట్రోల్కి 500 అవుతుందో ₹1000 అవుతుందో ఆ స్థాయిలో పెరుగుతాయి. కాబట్టి అట్లా పెరుగుతాయని కాకపోయినా ఏదైనా కూడా యుద్ధాలు జరగకూడదనే మనందరం కూడా కోరుకోవాలి. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధరలు మళ్ళీ సెగలుగక్కుతోంది. బ్యారెల్ ధర
13% పెరిగి $78 చేరింది. ఇట్లనే కొనసాగితే మొత్తం $180 అంటే డబల్ అవుతుంది. అప్పుడు లీటర్ పెట్రోలు ఇప్పుడు ఎంత ఉంది? $110 $108 ఉంది కదా, $200 $250 అవుతుంది. సో వెళ్ళి మళ్ళీ కొట్లాడుకుంటే మధ్యలో ఇంకొకరికి ఇదైనట్టు ఆళ్ళు కొట్లాడుకుంటే అదంతా కూడా మన మీద పడే ప్రమాదం ఉంది. అవకాశం కాదు, ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరగొద్దనే మనం అందరం కూడా కోరుకోవాలి. ఆ యుద్ధం వల్ల ఆర్థిక నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా ఉంటుంది, ప్రపంచానికే ప్రమాదం. కాబట్టి అలాంటి యుద్ధాలన్నీ కూడా జరగొద్దని మనం కోరుకుందాం. దాంతోపాటు ఇక సర్కారు స్కూళ్ళల్లో అత్యాధునిక బోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బోధిస్తారట. దానికి సంబంధించి ఇప్పటికే 6 ఏవైతే ఏమంటారు స్వచ్ఛంద సంస్థలతోటి, ప్రభుత్వం 6 స్వచ్ఛంద సంస్థలతోటి MOU చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి పిల్లలకు JEE వాటన్నిటి మీద కూడా కొంత